ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము వాక్య పఠనం కొరకే వాళ్ళందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మరి ఈ దినం మన వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11, 14 చదువుతానండి. 12 చదువుతాను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వముండిన ప్రవక్తలను హింసించిరి. కాబట్టి యేసు ప్రభు చెప్తుంటున్నాడు కొండ మీద ప్రసంగంలో ఏమంటున్నాడంటే, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించినప్పుడు మీ మీద అబద్ధముగా మరి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించుడి, మీరు ధన్యులు అంటాడు. మనల్ని హింసించేటప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది, మనకు వ్యసనం కలుగుతుంది కదా, ఎవరైనా దూషించేటప్పుడు. మరి ధన్యులు అంటే ఎట్లా? అందుకొరకు యేసు ప్రభు ఏమంటాడంటే, సంతోషించి ఆనందించి పరలోకములో మీ ఫలం అధికమగును. అట్లాగా మీరు ఉన్నట్లయితే పరలోకంలో ద రివార్డ్ ఇన్ ద హెవెన్ విల్ బి గ్రేట్ ఫర్ యూ. కాబట్టి ఆయన మనకు బహుమానం ఏనై ఉంటున్నాడు, పరలోకములో మనకు బహుమానం. కాబట్టి ఇదేమో మనకు వాక్య భాగంలో చూసినట్లయితే ఎట్లాగా మనకు బహుమానాలు దొరుకుతాయి, ఏ విధంగా జీవించితే మనకు బహుమానం దొరుకుతుంది లోకములో. ఆయన పిల్లలముగా, క్రైస్తవులముగా, దేవుని పిల్లలముగా మనం జీవించవలసిన విధానం ఎటువంటిది అన్నట్లయితే ఇక్కడ శ్రమలు అనుభవించుట కదా. శ్రమలు అనుభవించడం ద్వారా మనకు ఏం జరుగుతుంది? దేవుడు మెప్పు పొందేవాళ్ళనుకుంటున్నాం. అట్లాగే జనులు మన మీద చెడ్డ మాటలు కావాలనే కల్పితముగా అనేకులు మనల్ని దూషిస్తారు, హింసిస్తారు. వీళ్ళు యేసు ప్రభువు నమ్ముకునే వాళ్ళని మనల్ని దూరం పెడతారు. అటువంటి సందర్భంలో మనం దుఃఖపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ధన్యులము అంటాము, అంటే ఆశీర్వదించబడిన వారమని. ఎందుకంటే దేవుడు ఇవన్నీ సహించినప్పుడు మనకు గొప్ప బహుమానం ఇస్తాడు పరలోకంలో. కాబట్టి ఇవన్నీ ప్రభు నిమిత్తమైన సహించినట్లయితే మనకు బహుమానం ఉంటున్నది. కాబట్టి మనకు బహుమానము పరలోకములు కలగాలంటే ఆయన నిమిత్తము, ఆయన నామ నిమిత్తము, ఆయన సాక్ష్యం నిమిత్తము మనము శ్రమలు, దూషణలు, హింసలు, అబద్ధము, మరి చూసినట్టు చెడ్డ మాటలు ఇవన్నీ కూడా సహించవలసిన వారుగా ఉంటున్నాము. అది మనకు మొట్టమొదటిగా ఆ విధంగా సహించితే పరలోకంలో మన యొక్క మరి బహుమానం అధికమవుతూ పోతుంది అంటున్నాడు. ఇది బహుమానం పొందాలంటే మన జీవితంలో శ్రమలు అనుభవించాలా, సహించాలా, యేసు క్రీస్తు ప్రభు నిమిత్తమై. అది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది మనం గమనించినట్లయితే అదే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఏమంటాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చెప్తాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో కూడా మహిమగలవాడే దేవదూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మనుష్య కుమారుడు రానయింటున్నాడు. యేసు ప్రభు తిరిగి వస్తాడు. అప్పుడు ఆయన ఎవనెవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఎవనెవని క్రియలు ఏంటా క్రియలు? ఇక్కడ ఏ క్రియలలో ఉంటే మనకు ఫలములు వస్తుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి 24వ వచనంలో, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తి నన్ను వెంబడిపోను. కాబట్టి మనం ఎట్లా ఉండాలా? మన క్రియలు ఎటువంటివిగా ఉండాలంటే మనం ఉపేక్షించుకునే వాళ్ళముగా, తగ్గించుకునే వాళ్ళముగా, యేసుక్రీస్తు మహిమ కొరకై. అంత మాత్రం కాకుండా తన సిలువనెత్తుకొని మనకు యేసు ప్రభు ఏ విధంగా సిలువలో శ్రమలు, నిందలు, అవమానము, మరణం పొందినాడు. అదేవిధంగా మనకు ఒక్కొక్కరికి ఒక సిలువ అంటే అర్థం ఏంటి? నిందలు, అవమానములు, మరి చూసినట్లయితే శ్రమలు ఉంటున్నవి. ఎవరెవరి శ్రమల వాళ్ళకు, ఎవరెవరి వ్యాధుల వాళ్ళకు, ఎవరెవరి బాధల వాళ్ళకు. కాబట్టి తన సిలువను ఎత్తుకొని మొట్టమొదటిగా తను తాను ప్రత్యేకించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇది ఒక సూత్రం. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, తన ప్రాణం రక్షించుకునేవాడు వాడు దాన్ని పోగొట్టుకును. కాబట్టి ఎవడైతే నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుటకు సమర్పించి సిద్ధంగా ఉంటాడో వాడు దాన్ని దక్కించుకోను. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ఇవ్వగలడు దాని ప్రతిగా అంటున్నాడు క్వశ్చన్. కాబట్టి అటువంటి సందర్భంలో ఆ విధంగా మనం జీవించినట్లయితే మనుష్య కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు, కాబట్టి యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏం దొరుకుతుంది? మనకు
చూసినట్లయితే వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము దొరుకును. అందుకొరకే అపోస్తలుడు పౌలు కూడా ఏమంటాడంటే 2 కొరింథీయులకు రాసేటప్పుడు ఇక్కడ మనమందరము కూడా ఒక దినమున క్రీస్తు యేసు యొక్క మరి సింహాసనం నిలబడి సారుగుంటున్నాం. చూడండి 5వ అధ్యాయం 2 కొరింథీయులకు 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివేనూ సరే చెడ్డవేనూ సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. కాబట్టి ఒక దినం మన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలా. అప్పుడు మన క్రియలు మంచి అయితే మంచి రివార్డు, చెడ్డవైతే పనిష్మెంట్. కదా, అది చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మంచిదానికి ఫలితం ఇస్తుంటాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మంచిదో చెడ్డదో అన్నీ కూడా విచారించబడతాయి. జాగ్రత్త. కాబట్టి మన జీవితాల్లో మరి మన క్రియల చొప్పున ఆయన మనకు బహుమానం ఇచ్చేవాడుకుంటున్నాడు. రెండవదిగా మన క్రియల చొప్పున బహుమానం. ఇప్పుడు మూడవదిగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇక్కడ మరి 21వ వచనంలో ఏమంటున్నాడంటే చూడండి 21వ వచనంలో బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించను అని నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. నమ్మకముగా ఉండుట, నమ్మకముగా జీవించుట. ఇక్కడ యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని గురించిన ఒక ఉపమానం చెప్తుంటున్నాడు. ఒక మనుషుడు మరి దేశాంతరం పోతూ మరి అక్కడ తన శిష్యుల్ని పిలిచినాడు. తన శిష్యుల్ని పిలిచి ఆయన ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతులు ఇచ్చి వీటితో మీరు వ్యాపారం చేస్తూ ఉండండి, నేను తిరిగి వెళ్ళి వస్తాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మరి ఇక్కడ 5 తలాంతులు తీసుకున్నవాడు వాటితో వ్యాపారం చేసి మరి 5 సంపాదించినాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడంటే దాన్ని త్రవ్వి బాగా రుమాల్లో కట్టి బట్టలో కట్టి బూడ్చిపెట్టినాడు. ఇప్పుడు యజమానుడు వచ్చినప్పుడు ఏం చేసినాడు, తీసుకోండి అని అడిగినాడు. అప్పుడు ఏం చేశాడంటే మరి 5 తలాంతులు తీసుకున్నవాడు, అయ్యా నువ్వు 5 తలాంతులు ఇచ్చినావు, ఇదిగో నేను శ్రమపడి ఇంకొక 5 చేసి 10 చేసినాను అన్నాడు. అప్పుడు ఈ మాట బలా మంచి నమ్మకమైన దాసుడా, ఏముందానికి రివార్డ్, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటావు కనుక నీవు యజమాని సంతోషంలో పాలు పొందుము అంటాడు. చూసా, యజమాని సంతోషంలో పాలు పొందుము. కాబట్టి ఆయన మెచ్చుకున్నాడు. అట్లాగే 2 తలాంతులు తీసుకున్నవాడు 4 చేశానయ్యా అంటే అతన్ని కూడా మెచ్చుకున్నాడు. అయితే 1 తలాంతు చేసిన వాడు ఏం చేశాడు, అయ్యా నువ్వు చాలా కఠినమైన వాడివి, నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను తొందర చేస్తావేమో కాబట్టి నేను దాన్ని బూడ్చిపెట్టినాను. ఎవరు చెప్పారా నేను కఠినమైన వాడిని? కాబట్టి మరి నేను కఠినైతే మరి ఎందుకు తీసుకున్నాను నా దగ్గర? కాబట్టి వెంటనే పిలిచి శిష్యులను అక్కడ తన యొక్క సేవకులను పిలిచి తీసుకొని చీకట్లో పరేయండి, అది అక్కడ చీకటిలో త్రోసివేయడి, అక్కడ ఏడుపును పనులు కొనుక్కుంటూ ఉన్నాం, అది వారి ప్రతిఫలం. కాబట్టి నమ్మకముగా ఉన్న వారికి ఏమొస్తుంది, ఆయన యొక్క సంతోషములు పాలు అధికముగా, కొంచెంలో నమ్మకంగా ఉన్న వారికి అధికముగా ఇవ్వబడేదిగా ఉంటున్నది. ఇది సూత్రం. యేసు ప్రభు యొక్క మరి ఆశీర్వాదం లేక రివార్డ్ అనేటువంటి ఎట్లాగా మనం నమ్మకంగా జీవించాలి. కొంచెం ఇచ్చినా కూడా, నీకు ఇచ్చిన తలాంతు కొంచెమైనా కూడా దాని ద్వారా మనము దాన్ని పూడ్చిపెట్టుకోకుండా దాన్ని ఏం చేయాలి, మనం ఉపయోగించాలి దేవుని పని కొరకై. ఏ తలాంతి ఇచ్చినాడు దేవుడు, ఒకవేళ నీకు వాక్యం చెప్పే తలాంతి ఇచ్చుంటే, లేక పాటలు పాడే తలాంతి ఇచ్చుంటే, లేక వాద్యంలో వాయించే తలాంతి ఇచ్చుంటే, లేక ఆయన మందిరంలో ఒకవేళ మరి శ్రమపడి అక్కడ చేపలు వేసే అది కూడా ఒక తలాంతే. అట్లాగే వంట చేసేదానికి అది కూడా ఒక తలాంతే. ఏదైనా కూడా దేవుని కొరకై ఉపయోగించబడినది అది దేవుని దృష్టిలో నమ్మకముగా చేయుట. కాబట్టి నమ్మకముగా మనం చేస్తే ఏమవుతుంది, యజమానుడు బలా మంచి నమ్మకం దాన్ని మెచ్చుకుంటాడు. ద రివార్డ్ ఈజ్ ఏ ప్రైజింగ్ దోస్ ఆర్ లివింగ్ ఇన్ ఫెయిత్. కాబట్టి విశ్వాసములో నమ్మకముగా ఉన్న వారికి దేవుని మెప్పు అధిక ఆశీర్వాదం ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం చూస్తున్నాం. అట్లాగే మనం 26వ అధ్యాయంలో చూస్తాం. ఇది 25 అయిపోయింది కదా. ఇప్పుడు లూకాసు వార్తకు పోదాం. లూకాసు వార్త 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చెప్తాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటాడు, ఇప్పుడు వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. 1. రెండవది, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. 3వది,
మనుషులు నీకేమి చేయగోరుచున్నావో అలాగూ వారికి చేయుడి. కాబట్టి ఇవన్నీ చేస్తే ఏమి దొరుకుతుందంట? ఇవన్నీ చేసినప్పుడు 35వ వచనంలో మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుడు అప్పు ఇయుడి, అప్పు మీ ఫలం గొప్పదేయుడును. కాబట్టి యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్. రివార్డ్ విల్ బి గ్రేట్. ఎందుకంటే మీరు సర్వోన్నతుని కుమారులు ఎందురు. ఆయన కృతజ్ఞత లేని వాని ఎడలను దుష్టులెడను ఉపకారి ఉన్నాడు. కాబట్టి కృతజ్ఞత లేని వారు కానీ దుష్టులు కానీ పాపులు కానీ అందరికీ ఆయన ఉపకారి ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఉపకారం చేసేవాళ్ళం ఉండాలి. అది కాబట్టి మన యొక్క పరలోకములో మరి గొప్ప బహుమానం పొందాలంటే ఇక్కడ ఏం చేయాలంటాడు? మనం ఉపకారం చేసేవాళ్ళం ఉండాలా అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి మరి ట్రూత్, ఒక సత్యం. ప్రేమించుట, మరి శపించకుండా దీవించుట, శత్రువులను కూడా ప్రేమించుట, శత్రువులను కూడా దీవించుట, మరి అవసరంలోనికి ఉపకారం చేయుట, ఇవన్నీ కూడా మనం చేయవలసిన క్రియలు. కాబట్టి దేవుడు వీటన్ని చూసినప్పుడు మనకేం చేస్తాడంట? మరి పరలోకములో మరి గొప్ప ఆశీర్వాదం, రివార్డు మనకిస్తాడు. కాబట్టి మనం ఈ దినము వాక్య భాగంలో ఆయన ఇచ్చే బహుమానములు లేక ఆయన రివార్డ్స్ గురించి మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం 4వదిగా మరి ఎట్లాగా రివార్డ్ ఫర్ లివింగ్ విత్ లవ్, విత్ కంపాషన్, విత్ హెల్పింగ్ నేచర్. మరి సహాయం చేసేటువంటి గుణం, సద్గుణం అనేటువంటిది మరి ఆయన పిల్లలకు, విశ్వాసులకు లేక మరి చూసినట్లయితే మరి క్రిస్టియన్స్కి, క్రైస్తవులైన వారికి ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఉచితంగా ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా అటువంటి సందర్భం కలిగిన వారుగా, అటువంటి మనోభావం కలిగిన వారుగా ఉండాలంటాడు. తర్వాత 5వదిగా మనం చూస్తున్నాము, చూడండి, యోహాను సువార్తలో, యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 24వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం ఏమంటాడు కదా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నేడలా అది ఒంటరిగా నిండును, అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును. కాబట్టి ఇక్కడ గోధుమ గింజ గురించి చెప్తున్నాడు యేసు ప్రభువు వారి శిష్యులతో. గోధుమ గింజ భూమిలో వేసేస్తే అది అట్లే ఉంటే చెట్టు రాదు, అది చచ్చిపోవాలి. అప్పుడు దాంట్లో చెట్టు వస్తుంది, అప్పుడు అదకేమైనా ఫలం వస్తుంది. అర్థమైంది ఇక్కడ? అదేవిధంగా ఏమంటాడంటే తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణం ద్వేషించువాడు నిత్య జీవము కొరకైనటువంటి దాన్ని కాపాడు నిశ్చయముగా. కాబట్టి ఈ లోకములో తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు ఎందుకొరకు? రివార్డ్ ఫర్ హూఇస్ హేటింగ్ హిస్ లైఫ్. క్రీస్తు కొరకై మరి తన ప్రాణం అప్పగించేవాడు అది ఎట్లా కొట్టాడంట? మరి ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకైన దాన్ని కాపాడుకును. కాబట్టి నిత్య జీవం కొరకై. కాబట్టి ఈ లోకంలో మనం సమస్తము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం అని చూసాం మనం. కాబట్టి ఏం లాభం లేదు. అట్లయితే మరి ఆయన కొరకై మనం ప్రాణము సమర్పించేటువంటి సందర్భాల్లోనికి వచ్చినప్పటికి కూడాను అటువంటి సందర్భంలో దేవుడు మనకి ఏం చేస్తాడు? విస్తారమైన బహుమానము దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రేమైన ఆయన కొరకు మనం సమర్పించుకునుట, సబ్మిటింగ్ టు హిమ్సెల్ఫ్, ఆయన కొరకు మనం సమర్పించుకునుట ద్వారా మనకు బహుమానం ఆయన ఇచ్చేవాడు ఉంటున్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనం, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవునిందు విశ్వాసముచ్చున్నారు, నా యందును విశ్వాసముచ్చుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియడలా మీతో చెప్పాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరిచినడలా నేను స్థలంలో మీరును ఉంటులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. కాబట్టి నా యొద్ద నుండుటకు ఏ గ్రేట్ ప్రివిలేజ్, అది గొప్ప రివార్డ్. అది గొప్ప రివార్డు దేవుడు మనకి. ఎందుకంటే నా యొద్ద అంటే ఆయనతో కూడా మనతో కూడా ఆయన దేవునితో కూడా. కాబట్టి దేవుడు తన ప్రజలతో కూడా నివాసము చేయును అనేటువంటి కారణం. దేవుడు తన ప్రజలతో నివసించును, అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, కరువు లేదు, కన్నీరు లేదు, ఎల్లప్పుడూ సంతోషమే. కాబట్టి ఇటువంటి సంతోషం ఎవరికి ఇస్తానంటున్నాడంటే నా యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచి ఓర్పుగా మనం ఉండాలి కదా. ఆ విధంగా ఉన్నప్పుడు మరి ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూసే వాళ్ళం ఉండాలి. అప్పుడు నేను మీ కొరకై స్థలం సిద్ధపరిచి అక్కడ మీరు ఉండునట్లు నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుని పోయి నాతో కూడా ఉంటాను. కాబట్టి
ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారికి ఒక బహుమానం. ఏంటో బహుమానం? ఆయనతో కూడా మనం నిత్యము జీవించడం అనేటువంటి బహుమానం. ఆ నిత్య జీవాన్ని గురించి ఒక బహుమానం. కాబట్టి మన యొక్క లోకంలో ఏ కార్యం వచ్చినప్పుడు కూడా కలవరపడాల్సిన పని లేదు, అక్కడ భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు, అక్కడ దుఃఖపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఆయన మన కొరకై తిరగరాని అంటున్నాడు. మన కన్నీటినంతా ఆయన తుడిచేవాడుకుంటున్నాడు. మన ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడిచేవాడుకుంటున్నాడు. కాబట్టి అక్కడ మళ్ళా చూసినట్లయితే ఏ విధమైన దుఃఖము, మరి అశాంతి, మరి చూసినట్లయితే దుఃఖకరమైన కార్యములు ఉండవు. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషంతో మనం ఉంటాం. ఎంత గొప్ప రివార్డ్ ఇది! నిత్య సంతోషము అనేటువంటి బహుమానం. నిత్య సంతోషం ఎవరికి? ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారి కొరకై. కాబట్టి ప్రేమైన సోదరి, నీ జీవితంలో ఎట్లుంటుంది? ఆయన నామమును ధరించిన వాడిగా ఉంటున్నావా? క్రైస్తవుడు ఉంటున్నావా? లేక ఆయన నామాన్ని అంగీకరించి నువ్వు విశ్వాసి ఉంటున్నావా? అట్లయితే నీ జీవిత విధానం ఎట్లుంటుంది? ఆయన కొరకై శ్రమ పడినప్పుడు, నిందించబడినప్పుడు, అయ్యో ఆయన పేరు పెట్టుకోవటం ద్వారా నీ కొలీగ్స్ ద్వారానో, కాలేజీలోనో, పనిచేసే చోటనో, అరే వీడు క్రైస్తవుడు, వీని మరి దూరంగా పెట్టాలా అని వాళ్ళు మరి అనవసరంగా కఠినమైన మాట పలికినప్పుడు దుఃఖపడద్దు. వాటన్నిటి కొరకు నీకు బహుమానం ఓర్చుకోవాలను. అట్లాగే మనం చూస్తుంటున్నాము అక్కడ మన యొక్క క్రియలు బట్టి మనకు బహుమానం ఉంటుంది. అట్లాగే మన యొక్క సర్వీస్ అంటే ఎట్లాగా నమ్మకమైన వారిగా ఉండేదాన్ని, నమ్మకత్వాన్ని బట్టి, అట్లాగే మన యొక్క ప్రేమ విధానమైనటువంటి జీవితాన్ని బట్టి, అట్లాగే మరి చూసినట్లయితే మరి మన యొక్క ప్రాణాన్ని మనం త్యజించి ఆయన వెంబడించడానికి తీర్మానము, సిద్ధపాటు ఆ విధంగా చేసుకునే వాళ్ళకు ఏముంటుంది? ఇక్కడ రివార్డ్ ఉంటుంది, నిత్య జీవమైనటువంటి క్రియ. అదేవిధంగా మరి ఇక్కడ ఏం చూస్తున్నాము? ఆయన రాకడ కొరకై ఎదురు చూసే వారికి ఉండేటువంటి నిత్య జీవం కొరకై ఆ గొప్ప బహుమానం. నాతో కూడా సదాకాలం మీరుందనంటాడు. కాబట్టి ఆయనతో కూడా సదాకాలం ఉండుట అనేటువంటిది ఎంతో గొప్ప శ్లాఘ్యత. కాబట్టి ఇటువంటి శ్లాఘ్యత మనం పొందేదాని కొరకై ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు మరి పరిశుద్ధ గ్రంథంలో అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన సోదరి, ఈ ఆశీర్వాదాలు పొందేదాని కొరకై మనం ఏమి చేయాలా అనేటువంటి కొన్ని కార్యాలు చెప్పవని దీన్ని గమనించి, ధ్యానించి, ఆలోచించి, తీర్మానం చేసుకుని ఆ విధంగా మనం జీవించటకు ప్రభువును సహాయం చేయనుగాక.